పెద్ద పతంగి అయితే డాడీ మళ్ళీ తయారు చేసిండ్రా. ఈ పతంగి మంచిగా ఎగరాలని కోరుకోరా, సరేనా? సరే అమ్మా. ఈ పతంగి చాలా బాగుంది. సీమన్ వాళ్ళ డాడీ మంచి తయారు చేశారు. ఈ పతంగి బాగుంది సీమన్, పైకి వెళ్ళాలని కోరుకో. సరే. పతంగి అయితే నాకు చాలా నచ్చింది, పైన కావాలని నేను కోరుకుంటున్నా. లక్కక్క, ఇది మనకంటే హైట్ ఉన్నదేమో చూసుకున్నామా? సరే సీమన్, ఇది ఎవరికైనా హైట్ ఉందో చూద్దాం. సరే అక్క. సరే, నేనైతే ఫస్ట్ మీ ఇద్దరికి కైట్ కొలిచి చూస్తా, ఎవరికైనా హైట్ ఉందో చూద్దాం, ఓకేనా? రా శ్రీమన్, ఫస్ట్ నువ్వు నిలబడు. ఓ, శ్రీమన్ కంటే చాలా హైట్ ఉంది ఈ కైట్. నెక్స్ట్ లక్కీ కా. అరే, లక్కీ కంటే కూడా కొంచెం హైట్ లోనే ఉంది బేటా. మమ్మీ, ఇది పెద్ద పతంగి ఉన్నదమ్మా. అవునా, మీ ఇద్దరి కంటే చాలా హైట్ ఇదే ఉంది. మమ్మీ, ఇది చాలా హైట్ ఉన్నది. మేమేమో అనుకున్నాం. శ్రీమన్, ఈ పతంగి అయితే ఎగ్గేస్తే చాలా అయితే వెళ్ళాలి. సరే అక్క, చూద్దాము పైనకి ఎగురుతారో లేదో. సరే శ్రీమన్, ఈ కైట్ అయితే మీ ఇద్దరి కంటే హైట్ ఉంది కదా, చాలా పైకి వెళ్ళాలని మనం దేవుడిని అయితే కోరుకుందాం. సరే అమ్మా. కానీ ఇది పేపర్ పతంగి కదా, ఎక్కువ గట్టిగా అయితే ఉండదు, సరేనా? లక్కక్క, చాలా పెద్దగా ఉన్నది తోక. అవును శ్రీమన్, నువ్వు చెప్పింది నిజమే. వావ్, చాలా పెద్ద ఉంది శ్రీమన్ నీ తోక. అవును లక్కక్క, ఇప్పుడు ఎగ్గేద్దాం శ్రీమన్. అవును లక్కక్క. సరే, ఇప్పుడు మనం కైట్ అయితే ఎగరేద్దాం. సరే శ్రీమన్, ఇప్పుడు మనము కైట్ అయితే ఎగరేద్దాం, ఓకేనా? డాడీ వస్తుందో. ఫ్రెండ్స్, మా కైట్ అయితే చాలా హైట్ కావాలి. మా డాడీ అయితే ఇప్పుడు ఎగ్గేసారు ఫ్రెండ్స్. నేనైతే ఈ కైట్ అయితే ఎగిరేయడానికి సిద్ధంగా ఉన్నా ఫ్రెండ్స్. మరి ఈ పేపర్ తోటి చేసినాం కాబట్టి ఈ కైట్ అయితే మరి ఎక్కువ గట్టిగా లేదు, ఎగరాలని కోరుకుంటున్నాం. చూద్దాం మరి ఏమవుతుందో. అవును ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మా కైట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. ఎగిరేస్తున్నాం ఫ్రెండ్స్ కైట్ అయితే. ఇప్పుడు నిదానం వెళ్ళు, ఎంటర్ చేస్తాం. ఎగరాలా ఎగరాలా. నమస్తే ఫ్రెండ్స్, మొత్తానికైతే పేపర్తో చేసిన పతంగి అయితే మేము అనుకున్న అంత సక్సెస్ అయితే కాలేకపోయింది. చాలా కష్టపడి కైట్ అయితే తయారు చేసాం, కానీ ఆ కైట్ అయితే పైకి కొంచెం ఎగిరి కింద పడగానే ఆ స్టిక్స్ ఉన్నాయి కదా, 2 స్టిక్స్ బరువుకు తట్టుకోలేకైతే పేపర్ అయితే చిరిగిపోయింది ఫ్రెండ్స్. చిరిగి పతంగి అయితే ఇక మళ్ళీ ఎగిరేయడానికి అయితే రాకుండా అయిపోయింది. నాకైతే కొంచెం బాధనే అనిపించింది, ఎందుకంటే ఇంత కష్టపడి చేసినా కానీ కైటు మొత్తానికైతే హ్యాండ్ ఇచ్చేసింది నాకు. కానీ నెక్స్ట్ టైం అయితే 5 to 6 feet కైటు చేసి సక్సెస్ఫుల్గా ఎగిరేస్తా, ఇదైతే పక్కా. ఈసారి మాత్రం ఫెయిల్ అయ్యాను. నేనైతే కంటిన్యూగా చేసి నెక్స్ట్ వీడియోలో చేసి పెద్ద పతంగిని అయితే తయారు చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.